హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన నేను స్నాక్స్ రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నా. అదేనండి క్రిస్పీ కార్న్. ముందుగా మనం రెస్టారెంట్కి వెళ్ళగానే ముందు స్టార్టర్లో గుర్తుకొచ్చేది ఏదైనా ఉంది అంటే ఈ క్రిస్పీ కార్న్ అండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటాము. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఈ క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ క్రిస్పీ కార్న్ని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ లేవు, అలాగే దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. చూసేయండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక మొక్కజొన్న కంకి తీసుకున్నాను, స్వీట్ కార్న్ది ఒకటి. ఆల్రెడీ నేను ఒలిచి బౌల్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్లో ఫుల్ వరకు వాటర్ తీసుకొని ఇలా వాటర్ చక్కగా మరగబెట్టుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు స్వీట్ కార్న్ గింజలు అందులో వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి చక్కగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ కార్న్ గింజలు మరీ మెత్తగా ఉడికించకుండా జస్ట్ 75% కుక్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించామనుకో క్రిస్పీ కార్న్ మనకు క్రిస్పీగా రాదన్నట్టు. మెత్తగా ఉంటే జస్ట్ 75% ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మనం చేతితోటి విరిస్తే విరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్లో వడగట్టుకొని ఒకసారి కూల్ వాటర్ తోటి కడిగేస్తే ఇలా పసుపు పైనుండి మొత్తం వెళ్ళిపోతుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న ఒక్క మొక్కజొన్న కంకికి స్వీట్ కార్న్ గింజలకి నేను తీసుకున్న ఈ బౌల్ తోటి, ఒక చిన్న బౌల్ తోటి 1 కప్పు వరకు మైదా పిండి, అందులో ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. నేను తీసుకున్న ఒక్క మొక్కజొన్న కంకికి ఈ చిన్న కప్పుతోటి 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు, కానీ బియ్యపిండి కంటే కార్న్ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు. ఇలా చక్కగా ఫస్ట్ వాటర్ పోయకుండా ఈ తడికే మనకు మొత్తం చక్కగా స్వీట్ కార్న్కే తడి ఉంటుంది కాబట్టి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. మీకు సరిగ్గా కలవకపోతే మరీ పొడి పొడిగా ఉంది, స్వీట్ కార్న్కు మనం వేసిన కార్న్ఫ్లోర్ మైదా పిండి పట్టుకుంటలేదు అనుకుంటే ఇలా లైట్గా జస్ట్ వాటర్ ఇలా చల్లనట్టు పైన చల్లేసి ఒకసారి చేత్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలుపుకోవాలి. ఇలా వాటర్ని చల్లడం వల్ల కొంచెం పిండి అనేది మెత్తగా అయిపోయి చక్కగా పట్టుకుంటుంది అన్నట్టు స్వీట్ కార్న్కి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అందులో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ వేయగానే పై వరకు పొంగొచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా మనం కలుపుతూనే ఉండాలి. స్వీట్ కార్న్ అనేది మనకు పటాపట్ పేలుతూ ఉంటుంది కాబట్టి మనం అక్కడనే కొంచెం దూరంగా నిల్చొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ స్వీట్ కార్న్ని చక్కగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సరిగా కూడా డీప్ ఫ్రై చేసుకోకపోతే స్వీట్ కార్న్ అలాగే మెత్తగా ఉండిపోతుంది, మనకు క్రిస్పీగా రాదు. కాబట్టి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడనే నిల్చొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లోకి వెళ్ళి తీసేసి ఈ విధంగా పెద్ద స్ట్రైనర్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది కిందికి పడిపోతుంది. మనం ఆ వేడికి ఈ స్వీట్ కార్న్ అనేది పటాపట్ పేలుతూ ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి. మిగతా పిండి బ్యాటర్ అంతా కూడా ఇలాగే ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. మీరు చూడండి, మనం బయట అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో ఇప్పుడు నేను చేసిన ఈ క్రిస్పీ కార్న్ కూడా అంతే టేస్ట్ తోటి క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారనుకో అసలు బయట రెస్టారెంట్లో అసలే కొనరు. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం ఫస్ట్ పేపర్లో ఆయిల్లోకి డీప్ ఫ్రై చేయగానే ఫస్ట్ పేపర్లో వేసేసుకోవాలి. పేపర్లోకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం అలాగే తినేయచ్చు, లేదంటే వీటిపైన చిటికెడు కొంచెం సాల్ట్, కొంచెం ఇట్లా లైట్గా చిల్లీ పౌడర్, లైట్గా పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఇలా పైనుండి కిందికి, కింది నుండి పైకి కలుపుకొని అలాగే తినేయచ్చు టీవీ చూసుకుంటూ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ చిన్న పిల్లలు. లేదంటే ఇలా మనం ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకొని వీటిపైన సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని అలాగే తినేయచ్చు. అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ క్రిస్పీ కార్న్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది కింద కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.